అందరి నమస్తే. వీటీవీ వాయిస్ వార్ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో టోకెన్లు లేని భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్లు ముందుగా పొందిన భక్తులకు 3-4 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం 2-3 గంటల్లోపే అవుతుంది. బుధవారం స్వామివారిని 63,752 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,013 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీసుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న స్వామివారి హుండీకి 1.47 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సో భక్తులకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 2 గంటల్లోనే దర్శనం అయితే జరుగుతుంది. అండ్ దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్‌ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.